హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. ఇవాళ ఏంటి శారీ కట్టుకున్నా అనుకుంటున్నారా? సో ఇవాళ అయితే మా మ్యారేజ్ యానివర్సరీ. సో నేను చాలా రోజుల నుంచి ఈ టెంపుల్కి రావాలనేసి అనుకుంటున్నా, కానీ ఇవాళ కుదిరింది నాకైతే టెంపుల్ రావడానికి. ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని రావడం అయితే టెంపుల్కి చాలా కష్టం అవుతుంది. రావడం అయితే ఎలాదిలో నా వచ్చేస్తా, కానీ వాళ్ళు ఒక్క చోట ఉండరు అనమాట. అటు ఇటు వెళ్ళిపోతారు, దెబ్బలు తగిలించుకుంటుంటారు. సో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని నేను కూడా టెంపుల్కి రాను. వాళ్ళకి బయటికి తీసుకొచ్చే చాలా ఆనందం, కానీ నేను తీసుకొచ్చే పరిస్థితి అయితే కాదు వాళ్ళని. సో అందుకే మా బావ అయితే ఇవాళ పర్మిషన్ తీసుకున్నాడు అనమాట. సో అందుకే టెంపుల్కి తీసుకొచ్చిండు. సో నాకు చాలా ఇష్టం, వీక్లీ వన్స్ టైం అయినా టెంపుల్కి వెళ్ళడం అంటే. నాకు ఇష్టమైన దేవుడు అంటే శివుడు అనమాట. సో ఇవాళ నేను వచ్చింది కూడా శివుని టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మా క్వార్టర్స్ కొంచెం దగ్గరే అండి, నడుచుకుంటూ రావచ్చు. కానీ పిల్లలు ఉన్నారు కదా అనేసి మా బావ అయితే బైక్ మీద తీసుకొచ్చిండు. సో ఫస్ట్ గుళ్ళేకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి కదా. సో అందుకే కాళ్ళు కడుక్కొని వచ్చేసి నేను చాలాసేపటి నుంచి ఒక దానికోసం అయితే వెతుకుతున్నా. అదేంటో తర్వాత చూపిస్తా. మా బాబు చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాడో, వాడికి అంత ఇష్టం అనమాట. సో మా పాప అయితే నాతోటి వస్తుంది. సో నా చేతిలో ఒకటి ఉందన్నమాట, అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఖచ్చితంగా చాలామందికి తెలుసనే అనుకుంటున్నా. సో ఏంటంటే శివునికి చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే బిల్వ పత్రాలు అనమాట. సో నేను దానికోసమే ఇంతసేపు వెతికా. సో ఫైనల్గా అయితే దొరికిందనమాట, తీసుకొని వచ్చా. చూసారా, ఇదే బిల్వ పత్రాలు అంటారు. ఎప్పుడైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో 3 ఆకులు ఉంటాయి అనమాట ఒకే కొమ్మకి, అదిగో అవే బిల్వ పత్రాలు. సో ఇది వచ్చేసి నంది. శివుని గుళ్ళో ఖచ్చితంగా నంది ఉంటుంది, ఇలా చూడడం అనేది అందరికీ తెలుసు. సో నేను కూడా అలానే చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోవాలనేసి డిసైడ్ అయిపోయినా. మా బావ టెంకాయ తీసుకురావడం మర్చిపోయింది. ఎందుకంటే ఏదైనా సరే ముందే అనుకుంటే జరగదు, అది బాగుండదు కదా. దేవుడి విషయంలో ముందే అనుకొని వెళ్ళకపోతే కుదరదు కదా. ఇదేం మన చేతిలో ఉండే పని ఏంటి, జాబ్ చేస్తాడు కాబట్టి, ఆర్మీ కదా, టైం దొరకదు. సో ఎప్పుడు దొరికితే అప్పుడే టెంపుల్కి వచ్చేయాలి. సో అందుకే అనుకోకుండా వచ్చినాం. సో అందుకే కనీసం ఇదైనా పెట్టాలని తీసుకున్నా. సో సర్లే, నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్ టెంకాయ తీసుకోపోకుండా దేవుడికి ఎలా వెళ్ళాలనేసి. అంటే మా బావ సర్లే ఎంతో కొంత డబ్బులు ఎద్దులే, ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఫస్ట్ గుడికి వచ్చావు కదా, అలాంటివన్నీ అనుకోకూడదు, సరే ప్రశాంతంగా ఉండు, గుడికి వచ్చినావు కదా అనేసి అన్నాడు అనమాట. సో విఘ్నేశ్వరుడు, ఇంకా ఇక్కడ పక్కనే శివుడు, సో అమ్మవారు అనమాట, దుర్గామాత అందు ఉన్నారనమాట. అది సపరేట్ రూమ్లో ఉంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా.